మనం టైం కాంప్లెక్సిటీ అంటే ఇప్పుడు మనం పైథాన్లో అపెండ్ వాడతాము, పాప్ వాడతాము, రకరకాల ఆపరెంట్స్ వాడతాం. అంటే ఇప్పుడు మనం వాడినప్పుడు కీవర్డ్స్ అనే వాడతాం. అపెండ్ అనే కీవర్డ్ వాడతాము, ఇన్సర్ట్ అనే కీవర్డ్ వాడతాము, కాపీ వాడతాము. అవన్నీ వాడినప్పుడు ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటున్నాయి. ఇప్పుడు మనం ఒక 2 లైన్లు కోడ్ రాసినప్పుడు అసలు ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుని తెలియాలంటే ఫస్ట్ మనకి తెలుసుకోవాలి బేసిక్స్. ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ లిస్టులు చూద్దాం. ఇప్పుడు చెప్పే మొత్తం లిస్ట్కి సంబంధించినవి. కాపీ ఉంది కదా, కాపీ అనేది యావరేజ్ కేసు, వర్స్ట్ కేస్ ఆర్ అమోర్టైజ్డ్. ఓకే, ఫస్ట్ కేసు అనుకున్నానే కానీ కాపీ అనేది ఓఎఫ్ఎన్ టైం తీసుకుంటుంది. యావరేజ్ కేసు అయినా సరే, ఫస్ట్ కేసు అయినా సరే. ఎలా అంటే ఇప్పుడు list1 ఈజ్ ఈక్వల్ టు list2 డాట్ కాపీ. అంటే ఇప్పుడు 1 2 3 4 5 ఈ లిస్ట్లో ఏమీ లేవు. అంటే ఈ లిస్ట్లో మొత్తం ఈ లిస్ట్లోకి రావాలి. అంటే 1 2 3 4 5 అర్థమైందా? ఈ లిస్ట్లో మొత్తం దీంట్లో కాపీ కావాలి. ఇప్పుడు దీని లెంత్ అనేది 1,00,000 ఉంది, 1,00,00,000 ఉంది, ఒక 10 కోట్లు ఉంది అనుకున్నాం అనుకో. అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో మొత్తం రావడానికి ఇక్కడ 10 కోట్లు రావాలి, ఇక్కడికి 10 లక్షల నెంబర్లు కావాలి ఈ లిస్టులోకి. ఇప్పుడు దీని లెంత్ ఎన్ని ఉంది అనుకో. అంటే ఇప్పుడు ఎన్ టైమ్స్ ఇట్రేట్ అయ్యి ఇది ఇట్రేట్ అయ్యి అట్లా ఇట్రేట్ అవుతా వచ్చి చివరికి ఇట్రేట్ అయ్యి ప్రతిసారి దీంట్లో పెట్టి మళ్ళీ ఇట్రేట్ అయ్యి దీంట్లో పెట్టి మళ్ళీ ఇట్రేట్ అయ్యి దీంట్లో పెట్టి, అంటే ఇప్పుడు ఎన్ టైమ్స్ రన్ అయ్యేది ఈ లూపు. అందుకే దాన్ని ఓఎఫ్ఎన్ అన్నాం. అర్థమైందా? తర్వాత అపెండ్ అనేది ఓఎఫ్1, ఇది ఓఎఫ్1. ఇప్పుడు మనం ఒక లిస్ట్ ఉంది, x, y ఉంది, p తీసుకున్నాము. p డాట్ అపెండ్ ఆఫ్ z. ఇప్పుడు ఏమైంది, ఇది x y z అనేది చివరి అపెండ్ అవుతుంది. ఇక్కడ 1 అయినా పెట్టుకో, 2 అయినా పెట్టుకో, 3 అయినా పెట్టుకో, 4 అయినా పెట్టుకో, 10 అయినా పెట్టుకో, చివరిలో అపెండ్ అవుతుంది అంతే అది. ఓకే, తర్వాత పాప్ లాస్ట్. ఇప్పుడు మనం పాప్ అనేది వాడినప్పుడు x y z, నువ్వు పాప్ అని వాడినప్పుడు చివరి దగ్గర డిలీట్ అయ్యిద్ది. అంటే ఓఎఫ్ఎన్ఐగా నువ్వు 1,00,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయి, పాప్ వాడావు, ఏ డిలీట్ అయ్యిద్ది? చివరి 2 ఎలిమెంట్ డిలీట్ అయ్యేది. అంతే, 10 లక్షల కోట్లు ఉన్నాయి ఎలిమెంట్స్, చివరి 2 ఎలిమెంట్ డిలీట్ అయ్యేది. అందుకని ఓఎఫ్ఎన్ ఓఎఫ్ వాడినాం. తర్వాత ఇన్సర్ట్. ఇప్పుడు 1 2 3 4 5 ఇట్లా మెమరీ ఉంది అనుకున్నాం అనుకో ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేను 0 1 2 3 4 సెకండ్ ఇండెక్స్లో నాకు ఇప్పుడు ఏం కావాలంటే సెకండ్ ఇండెక్స్లో ఒక 99 పెట్టాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి నేను? ఇది ఇటు సైడ్ కదిపి ఇక్కడ పెట్టాలి కదా. అంటే 1 2 99 3 4 5 అంటే ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ కదిపి ఇక్కడ ఉన్నది కలిపి చివరికి మిడిల్లో ఇక్కడ పెట్టాలి 99. అంటే ఇక్కడ మనకేం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ 99 పెట్టాము, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కూడా సరిపోయింది. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఓఎఫ్ఎన్ టైం పెట్టిద్దిగా. అంటే ఇన్సెట్కి టైం కాంప్లెక్సిటీ ఎంత? ఓఎఫ్ఎన్. తర్వాత పాప్ ఇంటర్మీడియట్ ఉంది. ఇప్పుడు 1 2 3 4 5 పాప్ ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఇప్పుడు నాకు 3 తీసేయాలి. 3 తీసే సరిపోద్దా?
3 తీసేసాం కానీ దీని స్పేస్లో ఇది ఇటు సైడ్ రావాలి, ఇది ఇటు సైడ్ రావాలి. అప్పుడేమైంది 1 2 4 5. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే, ఒక 10 కోట్ల ఎలిమెంట్స్ ఉంటే, 10 లక్షల ఎలిమెంట్స్ ఉంటే, ఆ 10 లక్షలు ఒక్కొక్క స్టెప్ ముందు జరగాలిగా. అంటే ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్. తర్వాత గెట్ ఐటమ్. గెట్ ఐటమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు 0 1 2 3 ఈ లిస్ట్ అనుకున్నాం. నాకు గెట్ ఐటమ్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక లిస్ట్ ఉంది. ఎక్స్ ఆఫ్ 2 అంటే డైరెక్ట్గా ఈ 4 అనేది వచ్చిందిగా, సరే డైరెక్ట్ సెకండ్ ఇండెక్స్లోకి వెళ్ళిద్ది, 4 అనేది ప్రింట్ చేసిద్ది, అంతే కదా. ఇక్కడ టోటల్ లెంత్ మీద డిపెండ్ అవ్వట్లేదు ఇది. ఐ థింక్ అండర్స్టాండ్ అయ్యింది. ఆఫ్ ఎన్ సెట్ ఐటమ్ ఆఫ్ 1. ఇప్పుడు మళ్ళీ ఒక లిస్ట్ ఇది తీసుకున్నాము. 1 2 3 4. ఇక్కడ 3 ఇక్కడ 0 1 2 3 ఉంది. ఈ 2 ఇండెక్స్ దగ్గర 3 బదులు నాకు 99 కావాలి. ఇది లెంత్ మీద డిపెండ్ అవుతుందా? డిపెండ్ అవ్వట్లా. డైరెక్ట్గా సెకండ్ ఇండెక్స్కి వెళ్ళి 1 2 99 4. అప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అంతా ఆఫ్ 1 చెప్పా కదా, ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. తర్వాత స్లైస్ ఆఫ్ కే. ఇప్పుడు ఆఫ్ కే ఎందుకు వచ్చింది? ఇప్పుడు 1 2 3 4 5. స్లైస్ ఆఫ్ 2 ఇది 5 అంటే 2 నుంచి 5 దాకా. అంటే ఇది ఒక కే అనుకోవచ్చుగా, ఇది మొత్తాన్ని ఎన్ అనుకొని, ఇప్పుడు నీ 2 నుంచి 5 దాకా కే అనుకుంటే ఆఫ్ కే అనే టైం కాంప్లెక్సిటీ ఇప్పుడు 2 3 4 2 నుంచి ఇప్పుడు 2 సెకండ్ ఇండెక్స్ నుంచి 5 ఫిఫ్త్ ఇండెక్స్గా కావాలి. 0 1 2 3 4 5 6 ఉన్నాయి అనుకున్నాం. అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి 5 ఇండెక్స్ దాకా ఇటరేట్ అయ్యిద్ది. అంటే ఆఫ్ కే టైమ్స్ ఇటరేట్ అయ్యిద్ది ఇది. అంటే దీని టైం కాంప్లెక్సిటీ అంతా ఆఫ్ కే అనే అర్థం. తర్వాత ఇది ఎక్సినెస్ అనేది ఎలా ఆఫ్ ఎన్. ఇప్పుడు 10 ఇన్ 10 20 30 40 50 60 70. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక్కొక్కటి ఇటరేట్ అవుతా చూసుకుంటూ వెళ్ళింది, చెక్ చేసుకుంటూ వెళ్ళింది ఫాల్ లూప్ లాగా. ఇప్పుడు 10 ఉందా, 10 ఇన్ ఇది 10 మ్యాచ్ అయింది, 10 20 మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ చేసుకునేది. ఇప్పుడు 10 ఉంది కాబట్టి 10 ఉంది కాబట్టి సరే ఇక్కడ 70 వేద్దాము. 70 లాస్ట్లో ఉంది. ఇక్కడ ఎన్ ఉంటే 70 లాస్ట్లో ఉంది కాబట్టి లూప్ అనేది చివరి దాకా ఇటరేట్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళిద్ది. ఇక్కడ ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ ఎక్స్టెండ్ ఇన్సెట్ లాగే ఆఫ్ ఎన్. తర్వాత మ్యాక్స్. పైథాన్ ఇంటర్నల్గా ఏం చేసేది? మిన్ మ్యాక్స్ అప్పుడు కంపేర్ చేసుకొని మ్యాక్స్ ఏదో మిన్ ఏదో తెచ్చింది మనకి ఇంటర్నల్గా. అర్థమైందా? కంపేర్ చేసుకుంటుంది, ఒక్కొక్క ఎలిమెంట్ కంపేర్ చేసి దాంట్లో మ్యాక్స్ ఏదో మిన్ ఏదో తెచ్చి మనకి ఇచ్చిద్ది. ఆఫ్ ఎన్ లెంత్. అందరు లెంత్ ఏమనుకుంటారంటే దీని టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ అనుకుంటారు, కానీ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. అర్థమైందా? పైథాన్ ఇంటర్నల్గా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అది డైరెక్ట్గా మనకు ఆఫ్ ఎన్ టైంలో ఇచ్చిద్ది. ఇంకా సెట్స్లోకి వెళ్తే మనం నేర్చుకోవాల్సినంతగా ఏం లేవు. ఎక్సినెస్ సెట్స్లో ఎక్సినెస్ అంటే యావరేజ్ కేసు, వర్స్ట్ కేస్. యావరేజ్ కేసు ఎంత? ఆఫ్ ఎన్. ఫస్ట్ కేసు ఆఫ్ ఎన్. అంటే అమోర్టైజ్ కేసు అంటే హ్యాషింగ్లో అర్థమైద్దిలే. ఏంటంటే కొలిజన్ అయినప్పుడు అటువంటి వస్తాయి, హ్యాషింగ్లో అర్థమవుతాయి. తర్వాత డిక్షనరీ KND ఆఫ్ 1 ఆఫ్ ఎన్. తర్వాత కాపీ ఆఫ్ ఎన్. తర్వాత డిలీట్ ఐటమ్
డిలీట్ ఐటమ్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఎన్. ఇక్కడ మనం లిస్ట్లో ఒకటి మర్చిపోయాం, డిలీట్. డిలీట్ ఐటమ్ అనేది ఇందాక నేను ఏం చెప్పాను, ఒక 1 2 3 4 5. ఇక్కడ 3 అనేది డిలీట్ చేసామనుకో, ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ రావు, ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ రావు. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఆఫ్ ఎన్ టైం పట్టిద్ది. అంటే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఆఫ్ ఎన్నేగా. తర్వాత ఐట్రేషన్ అంటేనే మాకు ఆఫ్ ఎన్ అని తెలుసు. ప్రతి దాన్ని కంపేర్ చేసుకుంటూ ఫల్ లూప్ వైల్ లూప్ అనే ఐట్రేషన్స్ కాబట్టి ప్రతి దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ.